హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ 1 కేజీ వీట్ కేక్కి సరిపడా స్పాంజ్ కేక్ అయితే నేర్పించడం జరుగుతుంది. అది కూడా చాక్లెట్ స్పాంజ్ కేక్. మీరందరూ ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే నేను 1/2 కేజీ చాక్లెట్ స్పాంజ్ కేక్ రెసిపీ కూడా నేర్పించాను. అది మైక్రో ఓవెన్లో ఎలా చేసుకోవాలి అని చెప్పి. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మన ప్లేలిస్ట్లో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ స్పెషల్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మెజరింగ్స్ అన్నీ నేను కప్స్లో చెప్తాను. మీరు ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా తీసుకోండి, అప్పుడు మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నవి మైదా, షుగర్ పౌడర్, ఆయిల్, ఎగ్స్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, తర్వాత వెనీలా ఎసెన్స్. ఈ రెసిపీలో ఎగ్స్ని డైరెక్ట్గా వేయకూడదు. ఈ విధంగా రెండింటిని విడదీయాలి. అంటే ఎగ్ వైట్స్, ఎగ్ ఎల్లోను 2 బౌల్స్లోని ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టుకోండి. దాంట్లోని మనం మైదాని యాడ్ చేయాలి. మైదా ఈరోజు మెజరింగ్ అయితే 2/3 కప్ అని చెప్పాను. 2/3 కప్పా? ఇది ఎక్కడ కప్పు? మా కప్స్లో లేదు అని చెప్పి మీరు రెసిపీ అయితే చేయకుండా ఉండొద్దు. ఎలా తీసుకోవాలి అన్నది చెబుతాను. మన దగ్గర యాక్చువల్లీ ఏం కప్స్ ఉంటాయి? 1 కప్పు, అర కప్పు, 3/4 కప్పు, 1/4 కప్పు అని చెప్పి ఉంటుంది. నేను వాడే కప్స్ అయితే 250 ml కప్స్ అయితే నేను యూస్ చేస్తాను. ఇప్పుడు మైదాని తీసుకోండి. మీ కప్స్లోని 1/3 కప్ ఉందా? ఒక్కసారి చెక్ చేయండి. దాని మీద రాసి ఉంటుంది. 1/3 కప్పు తీసుకొని ఆ కప్పుతో 2 సార్లు మీరు మైదాని యాడ్ చేసుకుంటే అది 2/3 కప్పు అవుతుందన్నమాట. చాలామందికి చాలా మెజరింగ్స్ అనేవి కన్ఫ్యూజన్గా ఉంటాయి. అందుకే నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూపించింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కోకో పౌడర్ని యాడ్ చేసుకుందాం. కోకో పౌడర్ ఎప్పుడైనా స్పూన్స్లో ఇస్తే అక్కడ 2 రకాల స్పూన్స్ ఉంటాయి మీకు. టేబుల్ స్పూను, టీ స్పూన్ అని చెప్పి. TBSP అని రాసి ఉంటే అది టేబుల్ స్పూన్ అని అర్థం. మీరు పర్ఫెక్ట్గా అక్కడ చదివి అప్పుడు మెజరింగ్స్ అనేవి తీసుకోండి. ఇక్కడ నేను తీసుకుంటున్నట్టుగా 4 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలో బేకింగ్ సోడా అయితే ఉండదండి. కొన్ని రెసిపీస్లో కొన్ని లెవెలింగ్ ఏజెంట్స్ మాత్రమే యాడ్ చేస్తాం. నేను అక్కడ ఇవ్వలేదనుకోండి, అది లేదని అర్థం. నేను మర్చిపోయానని చెప్పి మీరు అనుకోవద్దు. నేను ఎక్కడ రెసిపీ ఎప్పుడూ కూడా స్కిప్ చేయకుండా మీకు ఇస్తాను. అందుకే మీ అందరూ చాలా పర్ఫెక్ట్గా కేక్స్ అనేవి చేయగలుగుతున్నారు. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం. ఒక్కసారి ఈ విధంగా సీవ్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మన కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎప్పుడైనా సరే నేను చూపిస్తున్నట్టుగా మీరు ఏ స్టెప్పు కూడా మిస్ చేయకుండా చేస్తే మీ కేక్స్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావు. మీరందరూ ఏం చేస్తారు? మీకు కావలసిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మాత్రమే తీసుకుంటారు, రెసిపీ అయితే చూడరు. అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తే మీరు నాకు క్వశ్చన్స్ వేయడం మొదలు పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్ వైట్స్ని యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫోమీగా బీట్ చేయాలి. ఈ రెసిపీ చేయడానికి మీ దగ్గర బీటర్ చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. కొన్ని రెసిపీస్కి లేకపోయినా పర్లేదు, మీరు మిక్సీలో చేయొచ్చు అని చెబుతాను. కానీ ఈ రెసిపీకి అయితే బీటర్ మస్ట్ అని చెప్తాను. బీటర్ స్లో నుంచి హైకి పెట్టుకొని బీట్ చేస్తే ఈ విధంగా ఫోమీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. షుగర్ పౌడర్ కూడా 2/3 కప్ అని చెప్పి మెజరింగ్లో అక్కడ ఉంది, చూసుకోండి. దాన్ని కూడా సేమ్ మనం మైదాని ఏ విధంగా అయితే కొలుచుకొని తీసుకున్నామో అలాగే తీసుకోండి. ఇప్పుడు ఈ 2 బాగా మిక్స్ అయినట్టుగా మీరు బీటర్తో బాగా కలపండి. ఇప్పుడు ఎగ్ ఎల్లోని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం అన్నీ ఒకేసారి వేయొచ్చు, లేదు అంటే ఒక్కొక్కటిగా వేసుకొని కూడా మీరు బీట్ చేయొచ్చు. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా యూస్ చేసే బుష్ కంపెనీది ఉంది కదా, అది కూడా సేమ్ మెజరింగే తీసుకోండి. ఇది కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది, కానీ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇది ఒక్కసారి కన్సిస్టెన్సీ చూడండి, ఎంత థిక్గా ఉందో. ఒరిజినల్ది కదా, అందుకే అంత బ్రహ్మాండంగా ఉందన్నమాట. మనం రోజు యూస్ చేసేది ఉంది కదా, అది ఫ్లేవర్ని ఇస్తుంది.
కానీ అది వెనిలా ఎసెన్స్ అని అస్సలు అనకూడదనమాట. అది ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు. ఇది ఒరిజినల్ది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసినట్టుగా ఈ విధంగా బీట్ చేయండి. ఇప్పుడు మనం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ బౌల్లో ఉన్నదంతా వేయక్కర్లేదు. మెజరింగ్ ఎలా ఇచ్చానో అలా ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బీట్ చేయండి, సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ని, వాటిని కొద్దిగా వేసుకుంటూ మీరు మరలా కలపాలి. ఇక్కడ మీరు బీటర్ సహాయంతో కూడా కలపొచ్చు, లేదు అంటే స్పాచులాతో కూడా మీరు కలపొచ్చు. ఫస్ట్ నేను కొద్దిగా యాడ్ చేశాను కదా, దీన్ని బీటర్తో చేసి చూపిస్తాను. నెక్స్ట్కి మీకు స్పాచులా సహాయంతో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను, చూడండి. ఈలోపు మీరు మీ కుక్కర్ని కానీ అవన్ని కానీ ఓటీజీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. ప్రీహీట్ 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు చేసుకోండి. కుక్కర్ అయితే మీరు గ్యాస్ కట్టర్ విజిల్ రెండూ తీసేసి కిందన ఏదైనా ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని మీరు కుక్కర్ని సిమ్లో ప్రీహీట్ పెట్టుకోండి 10 నిమిషాల పాటు. కుక్కర్లో ఎలా చేయాలి అన్నది మన క్లాస్ నెంబర్ 3 చూడండి. చాలా క్లియర్గా మీకు కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు అన్నది నేను చూపించాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా స్పాచులా సహాయంతో మీరు మొత్తం అంతా బాగా కలిసినట్టుగా మీరు కలుపుకోవాలి. ఆ సైడ్స్ ఉన్నది కూడా మీరు తీస్తూ కలపండి. ఈ విధంగా బ్యాటర్ అంతా కలిసిపోతుంది. ఇప్పుడు మీరు బేకింగ్ కోసం టిన్ని తీసుకోండి. ఈరోజు నేను 7 ఇంచ్ హైట్ టిన్ తీసుకున్నాను. నార్మల్గా హైట్ లేకుండా ఉన్న 7 ఇంచ్ టిన్లు ఉంటాయి కదా, అవైనా సరే మీరు తీసుకోవచ్చు. హైట్ టిన్నే ఉండాలి అని అయితే రూల్ లేదు. ఆ టిన్నికి లోపల బటర్ పేపర్ని పెట్టుకొని చుట్టూ బటర్ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేసుకొని ఇలా బ్యాటర్ అంతా దాంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి ట్యాప్ చేసేసి మీ అవన్లో కానీ కుక్కర్లో కానీ ఓటీజీలో కానీ పెట్టుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఆల్రెడీ నేను ప్రీహీట్ పెట్టుకున్నాను కదా, దాంట్లో ఈ విధంగా టిన్ని పెట్టుకొని టైం అనేది సెట్ చేసేసుకున్నాను. టైం అయిన తర్వాత మీ కేక్ బేక్ అయిందా లేదా అని చెప్పి ఈ విధంగా టూత్పిక్ పెట్టి చూడండి. ఎక్కడ అంటుకోకుండా వచ్చేసింది అనుకోండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం. మీరు ఓటీజీ కోసం వీడియో కావాలి అనుకుంటే ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నేను క్లియర్గా నా ఓటీజీ కోసం నేర్పించడం జరిగింది. అలాగే అవన్ కోసం కూడా వీడియో ఉంది. మీరు ఒక్కసారి లాంగ్ వీడియోస్లో వెతికితే మీకు ప్రతి వీడియో కూడా మీకు కనబడుతుంది అన్నమాట. ఇలా కేక్ చల్లారిన తర్వాత మాత్రమే మీరు సైడ్స్ని లూజ్ చేసి డిమోల్డ్ చేయండి. అప్పుడు మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా బటర్ పేపర్ని రిమూవ్ చేయండి. చూస్తున్నారా కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో? నేను రివర్స్ తిప్పి మరీ చూపిస్తాను, చూడండి ఎంత స్పాంజీగా ఉందో. దీన్ని మీరు 3 పీసెస్ కింద కట్ చేసుకొని మీకు నచ్చిన ఫ్లేవర్తో కేక్ని మనం ఐసింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో దీని మీద మంచిగా ఉన్న ఒక ఫ్లేవర్ అనేది నేర్పిస్తాను. ఇంకా మీరు నెక్స్ట్ వీడియో కోసం కొద్దిగా వెయిట్ చేయండి. ఇంత పర్ఫెక్ట్ అయిన స్పాంజ్ తయారు చేసుకోండి. తయారు చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లేదు అంటే మీరు ఏదైనా చాక్లెట్ కేక్ రెసిపీ అన్నది నా ఛానల్లో ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు ఈ కేక్ మీద అప్లై చేసుకొని మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు నేను చూపించిన రెసిపీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.